హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో అసలు ఏ మాత్రం అంచనాలు లేని పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వచ్చేసరికి క్వాలిఫైర్ 1 కూడా ఆడింది. మరి క్వాలిఫైర్ 1లో మరి ఆర్సీబీ మీద ఓడిపోయినా సరే మరి వాళ్ళు ఈ సీజన్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే మరి దీంతో వాళ్ళ కోచ్ అయిన రిక్కీ పాంటింగ్ ఒక 4 ప్లేయర్స్ ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఆడతారు అని చెప్పేసి మరి అతనైతే మాట్లాడడం జరిగింది. మరి ఆ 4 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ ఫస్ట్ పంజాబ్ కింగ్స్ అసలు ఈ స్టేజ్లో ఉంది అంటే దాదాపు మరి 11 సంవత్సరాల తర్వాత వీళ్ళు ప్లే ఆఫ్ రేస్కి వచ్చారంటే కారణం ఏంటి అంటే మెయిన్గా వాళ్ళ బ్యాటింగే. టాప్ ఆర్డర్లో చూసుకుంటే వాళ్ళకల్లే ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. దాని తర్వాత ఆ మ్యాచ్ని ముందు తీసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి మరి వాళ్ళకల్లే నెహల్ వదేరా అలాగే శశాంక్ సింగ్. సో వీళ్ళ 5 ఎవరైతే ఉన్నారో ఈ 5 కూడా మ్యాచ్ని ఒక స్టెబిలిటీ తీసుకొచ్చి మ్యాచ్కి దాని తర్వాత విజయం వైపు వెళ్ళేలాగా వీళ్ళ 5 మ్యాచ్ని టర్న్ చేస్తున్నారు. అయితే మరి వీళ్ళ 5లో కూడా 4 ప్లేయర్స్ ఖచ్చితంగా త్వరలో ఇండియన్ టీంకి ఆడతారు అని చెప్పేసి, అది కూడా ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరూ, అలాగే చివరిని చూసుకుంటే నెహల్ వదేరా అలాగే శశాంక్ సింగ్. సో మరి వీళ్ళు 4 కూడా ఎట్టి పరిస్థితుల్లో త్వరలో ఇండియన్ టీంకి ఆడతారు అని చెప్పేసి మరి రిక్కీ పాంటింగ్ కూడా మాట్లాడడం జరిగింది. సో మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ ఐపీఎల్లో సో మరి వీళ్ళు త్వరలో ఇండియన్ టీంకి ఆడే ఎబిలిటీ వీళ్ళకు ఉందా లేదా, సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.